50 లక్షలు మంజూరు చేయడం జరిగింది. వెంటనే చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈరోజు మన జూపాట్ బంగ్లా మండలంలో పార్టీ సమావేశం మనకు ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షులు మన పార్టీ అధ్యక్షులైనటువంటి ఆదేశాల మేరకు కూడా ముఖ్య అతిథిగా మనకు ఎమ్మెల్యే గారు అదే విధంగా మన అబ్జర్వర్ వీళ్ళంతా రావడం జరిగింది. ఇప్పటి వరకు చాలా మంది మనకు జూపాట్ బంగ్లా మండలంలో యూనిట్ ఇన్ఛార్జి మనకు తత్తూరు మండలానికి వి రమణారెడ్డి గారు ఉన్నారు. అదే విధంగా పార్వంచల గ్రామానికి రసూలు ఉన్నాడు. మా గ్రామానికి తుర్చల గ్రామానికి డేరేగుల శంకర్ ఉన్నాడు. అదే విధంగా మన పిక్కిలి శ్రీనివాసులు గారు తంగడెచ్చకు తాడిపాడు భాస్కాపురం ఉన్నాడు. పూతులపాడు బండూరుకు మన శేఖర్ గౌడ్ ఉన్నాడు. జూపాట్ బంగ్లాకు రవికుమార్ ఉన్నారు. ఆ విధంగా మనకు బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, కో యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీలు పూర్తి చేసుకోవడం జరిగింది. అందరికన్నా కూడా మనమే మన మండలం ఫాస్ట్ గా చేయడం జరిగింది. తరువాత ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు మనకు ఈ మధ్య కాలంలోనే స్కూలు ఫండ్స్ ఇవ్వడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అనేక విధమైన పథకాలు, తల్లి దీవెన ఇవల్ల పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం గురించి ముందు ఇక్కడికి వచ్చిన మనకు ముఖ్య అతిథులు మనకు అన్న కూడా వెంకటాపురం సర్పంచ్ ఫస్ట్ నుండి కూడా వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటికీ కూడా నాగిరెడ్డి అనే పెద్దలు అదృశ్యపా టైప్ లో ఉన్నటువంటి రాజకీయ కుటుంబము ఆయనను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తీసుకొని పార్టీ సిద్ధాంతాల ప్రకారం మేము పనిచేయాలని మాకు అబ్జర్వ్ చేశారు. ఇంతతో ముగిస్తున్నాను. నమస్కారం. కడియ వెంకటేశ్వర్లు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారికి, వేదిక ఉన్నటువంటి వివిధ గ్రామాల నాయకులకు, ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంతో పటిష్టంగా తయారు చేయడానికి మన నాయకులు, యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు అబ్జర్వర్స్ ఇంతకుముందు మనం రాసి ఏదో విలేజ్ కి ఒక అతను అట్లా రాసి పంపిస్తుంటే అట్లా కాకుండా ఈరోజు ఒక క్రమశిక్షణతో ఒక బాధ్యత, ఒక అభ్యర్థికి ఒక బాధ్యత పెట్టినట్టు ఆ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలని చెప్పి అబ్జర్వర్ల ద్వారా ఈరోజు ఎన్నుకోవడం జరగడం చాలా సంతోషకరమైన విషయము. ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సభకు నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మన యువ నాయకులు మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చులు గౌరవనీయులైనటువంటి లోకేష్ గారి ఆదేశాల మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇవాళ జూపాట్ బంగ్లా మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశానికి అబ్జర్వర్గా వచ్చినటువంటి రాజారెడ్డి అన్న జూపాట్ బంగ్లా, అలాగే వేనన్న పైడేల, పాములపాడు షాబుద్దీన్ అన్న అందరు కూడా వివిధ మండలాలకు ఇవాళ అబ్జర్వర్గా వచ్చారు. ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గ్రామాల్లో కేఎస్ఎస్లు కంప్లీట్ చేశాం, యూనిట్స్ కంప్లీట్ చేశాం, అలాగే క్లస్టర్లు అన్ని కూడా కో కన్వీనర్స్ అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమానికి అంతా కూడా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరిస్తూ ఇవాళ అన్ని కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతున్నాం. అయితే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీ, సంస్కారగతంగా మనం ఎంతో ప్రతిష్టంగా ఉన్నటువంటి పార్టీ. భారతదేశంలో ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి పార్టీ స్ట్రక్చరు ఏ పార్టీలకు లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, మనం గ్రామాల్లో ఎప్పుడైతే ప్రతిష్టంగా ఉంటామో, మన నాయకత్వం ఎప్పుడైతే ప్రతిష్టంగా ఉంటుందో, వచ్చేటువంటి సవాళ్లను, ఎలక్షన్స్ ఏ విధంగా మనం ఎదుర్కోవాలో మనకు ఒక అవగాహన పార్టీ కల్పిస్తూ ఇవాళ మనకు ముందుకు పోగలుగుతున్నాం. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో, అనుభవంతో పార్టీని ఏ విధంగా నడపాలి, పార్టీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల వారిని, అలాగే అన్ని సామాజిక వర్గాలను అందరినీ కూడా క్రోడీకరిస్తూ అందరికీ తగు బాధ్యతలు అప్పచెప్తూ ఇవాళ పార్టీ ముందుకు కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే,
మన గ్రామాల్లో ఏదో కేసెస్ గా పెట్టాం, నామకావస్థకి వచ్చాము పోయాము అనేది కాకుండా ప్రతి 60 ఓటర్లకు ఒక మహిళను పెట్టుకుంటున్నాం, ఒక జంటను పెట్టుకుంటున్నాం. వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే పార్టీ ఇచ్చినటువంటి పిలుపును అందుకొని మనము పనిచేసేటువంటి విధంగా ప్రతి కార్యకర్త కూడా ఉండాలి. ఇవాళ గ్రామాల్లో ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ పోతున్నాం. మనకు ప్రధానంగా ఈ మండలంలో ఉన్నటువంటి సమస్య కొంచెం ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్య ఉంది. అది కూడా నిన్ననే తాటిపాటి కూడా టర్మినేషన్ చేయించాం. అలాగే భాస్కాపురం విలేజ్ ఒకటి అయిపోతే ఆల్మోస్ట్ అన్ని కూడా క్లియర్ అయినట్లే. మనకి ఇవాళ చూడండి, అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వచ్చే నెల 1వ తారీఖు నుంచి కూడా కేసెస్ కానివ్వండి, అలాగే కో కన్వీనర్ కానివ్వండి, బూత్ కన్వీనర్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి, క్లస్టర్ కానివ్వండి, అందరు కూడా ప్రతి గ్రామంలో మీ గ్రామాల్లో టైం చేస్తున్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి భాగంగా 3000 ఉన్నటువంటి పెన్షన్ ఏకకాలంలో 4000 చేశాము. వికలాంగుల పెన్షన్స్ 3000 ఉన్నటువంటిది 6000 చేశాము. 100% బెడ్ రెస్ట్ లో ఉన్న వాళ్ళకు 10,000 ఇచ్చాము. ఇంకా పూర్తిగా లేని వాళ్ళంటే కూడా వాళ్ళకి 15,000 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుట్టాం. ఇది ప్రధానంగా మనం ఎందుకంటే 2014 నుంచి 19 వరకు అనేక సంక్షేమ పథకాలు చేసినప్పటికీ కూడా ఆ రోజు మనం చెప్పుకోలేక ఓడిపోయాం. ఆ రోజు మన నాయకత్వం మీద నమ్మకం లేక కాదు, ఏదో జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలు ఆనాడు కల్పించారు. ఆ అవకాశాన్ని కూడా చూశారు. కాబట్టి మనము పార్టీని ప్రతిష్టవంతంగా పనిచేసుకుంటూ ముందరికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చూడండి, తల్లికి వందనం చూడండి. ఆనాడు ఒక పిల్లవాళ్ళకి ఇచ్చే నేను తల్లికి వందనం సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నానని చెప్పాడు. కానీ అలా కాదు. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే ఉందో ఎంతమంది పిల్లలు పడిపోతే అంతమందికి డబ్బులు వేస్తున్నాం. అందరికి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అలాగే అన్నదాతకు సుఖీభవ కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే జరగబోతుంది. ఖచ్చితంగా 1వ తరగతి ఇంటర్మీడియట్ చేరిన పిల్లలకు అడ్మిషన్లు అయిపోతున్నాయి, వాళ్ళకు రాబోతున్నాయి. అంటే మన పార్టీ చెప్పినట్టువే కాకుండా ఇంకా చేస్తున్నటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవాళ మండలంలో అన్ని దాదాపు 2,80,00,000తో సీసీ రోడ్లు వేసాం, తాగునీటి అవసరాలకు ఇచ్చాం. ఇదే మీ మండలంలో పిల్లలకు డార్మెంటరీలు ఏర్పాటు చేయడానికి ఫండ్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా మన పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరిస్తూ మనం డోర్ టు డోర్ కార్యక్రమానికి కూడా సిద్ధంగా ఉండాలా. కాబట్టి ఇంకోటి, ఎప్పుడు చరిత్రలో అంటే గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చినారో నాకైతే తెలియదు, కానీ మనం వచ్చిన తర్వాత దాదాపు 1,50,00,000 ఓన్లీ సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఒక సంవత్సరంలోనే ఇచ్చాం. మనం మీ మండలంలో ఇచ్చాం, అందరికి ఇచ్చాం. కాబట్టి మనం ఇన్ని సంక్షేమ పథకాలు చేసుకుంటే ప్రజలకు తెలియపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మనం అవగాహన కల్పించుకొని ముందరకు పోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు మండలంలో బలమైన నాయకత్వం ఉంది, అందరు కూడా పనిచేసేటువంటి లీడర్లు ఉన్నారు. కాబట్టి మనం ఏదున్నా మనలో మనకు తారతమ్య భేదాలున్నా పక్కన పెట్టుకుని పార్టీ కొరకు పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఫస్ట్ టైం మన రాజారెడ్డి అన్న ఇక్కడికి అబ్జర్వర్ పంపించారు. 100% అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తా ఉన్నాం. మీరు కూడా పార్టీకి ఇంటిమేట్ చేయండి. ఖచ్చితంగా ఈ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయాలి. అందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా సంసిద్ధంగా చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.